నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపు ఆయన 2024కి కొన్ని నెలల ముందు అరెస్ట్ అయ్యారు. ఎందుకంటే అప్పటికి తెలుగుదేశం సంబంధించి దాదాపు క్యాడర్ సంబంధించి చాలా లో పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికి 150 సీట్లతో ఆల్రెడీ ప్రభుత్వంలో ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం కూడా అసలు పరిస్థితి, పార్టీ ఉందా లేదా, అసలు ఏంటనేది, క్యాడర్లో ఊపు ఉందా, అసలు ఎక్కడ మూలాలు ఎక్కడ బలహీన పడతాయి అనే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు నారా చంద్రబాబు నాయుడు గారిని 2024 ఎలక్షన్కి ముందు అరెస్ట్ చేసి దాదాపు 60 రోజుల్లో జైల్లో ఉంచారు. 60 రోజులు ఆ అరెస్ట్ అనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పు కలిగించింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ క్యాడర్లో కానీ కార్యకర్తలు కానీ ఇది ఒక ఊపు అందుకున్న వార్త అనమాట. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఆ కేసు ఏంటంటే ఒక అలిగేషన్స్ మీద అరెస్ట్ చేశారు. ఆ అలిగేషన్స్ అనేది ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, ఈ విషయం కోర్టులో ఉంది కాబట్టి. ఎందుకంటే అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక చిన్న గమనించాలి. అక్కడ